నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్. ఉపాధి కూలీల వెతలు వర్ణనాతీతం. ఒక ప్రక్క చేసిన పనులకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. 9 వారాల నుంచి బిల్లులు చెల్లించకపోయినప్పటికీ ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు గట్టి నేలలు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సుదీర ప్రాంతం నుంచి నీటిని తీసుకువచ్చి నేలను తడిపిన తర్వాత పనిచేయాల్సిన పరిస్థితి. దేవరాపల్లి మండలం ముషిడిపల్లి గ్రామంలో బుధవారం ఉపాధి కూలీలు దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకువచ్చి నేలను తడిపి పనులు చేశారు. మండు టెండల్లో పనిచేస్తున్న తమకు టెంట్లు పంపిణీ చేయాలని వారు కోరారు. 9 వారాల నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ బుధవారం ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఉపాధి కూలీలకి చెల్లించవలసినటువంటి 52 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, 15 రోజుల్లోగా ఉపాధి కూలీలకి బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం మీద కూలీలే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. అందుకని ఈ ప్రభుత్వం మీద కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 9 వారాల నుండి బకాయిలు చెల్లించుకుంటా కూలీల్ని ముప్పు తిప్పలు పెట్టి పనులు కల్పించుకుంటా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కొత్త పనులు అటువంటివి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. పాత పనులకు 9 వారాల నుంచి బకాయిలు రావట్లేదు. ప్రభుత్వం ఏమో 7 రూపాయలు మీ కూలి పెంచాం, మీరు పండగ చేసుకోండి అని చెప్తా ఉంది. 7 రూపాయలు కూలి పెంచడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే కూలీలు డబ్బులు సరిపోక నిత్యావసర వస్తువుల ధరలు అటువంటివి విపరీతంగా పెరిగిపోయినటువంటి ధరలకు అనుగుణంగా కూలి పెంచేటువంటి ప్రభుత్వం దాన్ని పక్కదారి పెట్టి ఈ రోజు మెటీరియల్ ఛార్జీ అటువంటిది విపరీతంగా పెంచేయడం వల్ల కూలీలకి డబ్బులు అటువంటి సక్రమంగా రానటువంటి పరిస్థితి. 1,25,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 1,00,000 కోట్లకి 80 కోట్లకి ఈ సంవత్సరం 62,000 కోట్ల రూపాయలకి ఈ రోజు బడ్జెట్ అటువంటిది కుదించేటువంటి జరిగింది. దీనివల్ల కూలీలకి రావాల్సినటువంటి డబ్బులు కూడా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉపాధి కూలీల పట్ల నిర్లక్ష్యంగా ఉంది. ఉపాధి కూలీల ఉసురు ఈ రోజు తీస్తా ఉంది. అందుకని ఇటువంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి కూలీ ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇప్పటికే ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, నీరుగార్చింది. కూలీలకి సక్రమంగా పనులు చెప్పలేనటువంటి పరిస్థితి. 7 రూపాయలు పెంచడం అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు 7 రూపాయలు పెంచడం అంటే కూలీల పట్ల ఆయనకున్న ప్రేమ అనేటువంటిది ఈ రోజు అర్థమవుతుంది. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని 200 రూపాయలు కూలీ అనేటువంటి 200 రోజులు పనులు కల్పించాలి, 600 కూలి ఇవ్వాలనేటువంటిది స్పష్టంగా ఉంది. కానీ ఆ విధంగా ఇవ్వట్లేదు. ఈ సమ్మర్ అలవెన్స్ ఈ నెల నుంచి వచ్చే నెల 2 నెలలు కలిపి 30 రూపాయలు సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి. తట్టా, గుణపం, పార, డబ్బు, మంచినీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ట్రావెలింగ్ డబ్బులు ఇవ్వట్లేదు. దీనికి తోడు కొన్ని గ్రామాల్లోనే గట్టి నేల అయింది, కాడట్లేదు. నీళ్లు మోసుకొని ఈరోజు తవ్వకాలంటువంటివి చేపడతా ఉన్నారు. అటువంటి వాళ్ళకి డబ్బులు అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ ప్రభుత్వం ఏదైతే 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేయమని చెప్తుంది, పనిచేయడానికి కూలీలకు ఇబ్బంది లేదు. కానీ మీరు ఇస్తా ఉన్నటువంటి డబ్బులు 600 రూపాయల కూలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తట్టా, గుణపం, పార, మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాల్సిందే. సమ్మర్ అలవెన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మండి టెంట్లో ఈరోజు కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళు కనీసం టెంట్ సౌకర్యం కూడా లేదు. ఈరోజు మీరు పనిచేస్తారా? ఏసీ రూములు ఉన్నటువంటి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ ఉపాధి హామీ చట్టాన్ని మీరు చిన్నతనంగా చూడొద్దు, దీన్ని సులకనగా చూడొద్దు. ఈ రోజు గ్రామాలు అభివృద్ధి అవుతున్న సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు, సచివాలయం బిల్డింగ్లు, అనేకటువంటి అభివృద్ధికి ఈ రోజు కూలీల కష్టం మీద ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. అందుకని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.